నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలబడి వారి కలలను సాకారం చేసేందుకు కృషి. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల స్పష్టీకరణ. శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కళకళలాడుతున్న శ్రీ విజయదుర్గమ్మ ఆలయం పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి పూజల్లో పాల్గొంటున్న భక్తజనం. కూటమి సర్కార్ హయాంలో ప్రజలకు మేలు చేయకపోగా శాంతి భద్రతల విషయంలోనూ విఫలం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. కూటమి సర్కార్ పేదల సొంతింటి కలలను సాకారం చేసే పనికి కట్టుబడి ఇళ్ల పట్టాల పంపిణీ చేపడుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరం 38వ డివిజన్లో పేద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో ప్రచారం నిర్వహించుకోవడం తప్ప పేదలను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా కడప నగరంలోని యానాది కాలనీలో చాలా కాలంగా ఇళ్ల పట్టాల పంపిణీలో ఉందని, ఈ విషయాన్ని గుర్తించి వాటి పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. పేద వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ తోడ్పాటును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులైన పేదలకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయ ఏఈ గారిని అందరికీ సూచనలు సలహాలు ఇచ్చి ఎలా చేస్తే మేలు అని అంతా దగ్గర. ఇప్పుడు ఎవరైనా కానీ చేసేవాళ్ళు కరువైనారు, చేసి నిరూపించే వాళ్ళు తక్కువ ఉండాలి. ఈ రోజుల్లో మన రాష్ట్రంలో కూడా తర్వాత పగాలి లక్ష్మీదేవి గారిని రవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తర్వాత మల్లిక బ్రహ్మావతి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. జోగి వెంకట సునీల్, మల్లిక మనోహర్ అమ్మ. ఇది ఎన్ని నాళ్ళ నుంచి పెండింగ్ ఉంది, ఎన్ని నాళ్ళ నుంచి పట్టాలు లేకుండా ఉన్నారనేది మాత్రం నాకు వాస్తవాలు తెలియదమ్మా. ఇప్పుడే చెప్తున్నారు 5 సంవత్సరాల పైన అయిందని చెప్పి. 5 సంవత్సరాల పైన అయింది, పట్టాలు లే, పిల్లోళ్ళకి బర్త్ సర్టిఫికెట్లు లేవంట. పుట్టినారు ఈ పిల్లోళ్ళు ఈ కడపలో యానాది కాలంలో ఈ పిల్లోళ్ళు ఉన్నారంటే వీళ్ళు పుట్టినది ధృవీకరించడానికి ఒక సర్టిఫికెట్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఉంటే మనం స్కూళ్ళల్లో చేర్చుకోవడానికి, మళ్ళా ఉద్యోగాలు రావడానికి, మళ్ళా మనకు ప్రభుత్వం ఇచ్చే పథకాలలో మన పిల్లలని పెట్టడానికి. గత 5 సంవత్సరాల్లో పని చేసిన ప్రభుత్వానికి కూడా ఇదే బాధ్యత. ఈ రోజే కాదు, అప్పుడు కూడా ఇదే బాధ్యత. ఈరోజు ఒక్కొక్కరు 10 సంవత్సరాలు మేము ఉన్నాము, 10 సంవత్సరాలు కుర్చీలలో కూర్చున్నాము, మాకంటే గొప్పోళ్ళు లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉండరు. ఈరోజు ఒకరు 14 నెలల 15 నెలల క్రితమో దిగిపోయినారు. అహంకారంతో వెట్రేగిపోయిన వాళ్ళు. ఇంకొకరు నిన్న మొన్న ఫ్రెష్ గా దిగిపోయినారు. ఫ్రెష్ ఇప్పుడే ఆ ప్యానిక్ లో ఏదో కాలర్లు సరి చేసుకొని వస్తాడంట. కాలర్లు సరి చేసుకొని వస్తే ఇక్కడ గాజులు వేసుకొని రెడీగా ఉండము, ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి అని చెప్తున్నా నేను. రెడీగా ఉన్నారా లేదా ఆడవాళ్ళు? 5 సంవత్సరాల నుంచి మీకు పంపిణీ పట్టాలు, ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేసిన వాళ్ళని రెడీగా ఉండాలా? మీరు కాలర్లు సరి చేసుకొని వస్తారంట. మొగ అహంకారులు మనం రెడీగా ఉన్నామా? ఆడవాళ్ళమా? రెడీగా ఉండండి అందరూ. మేము కూడా రెడీగా ఉన్నాం. ఎప్పుడు వస్తారు? అప్పుడు
దీనికి పెట్టింది కూడా మేయర్ గారు కూడా ఆడోళ్ళే. అర్థమైందా? ఈరోజు కడపకి ఇద్దరు ఆడోళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీనే, కానీ ఏం ప్రాబ్లం లేదు, మనం పెట్టినామనే బ్రహ్మాండంగా ఇంకా బాగా పనిచేస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేం పెండింగ్ పనులు పెట్టి ఎక్కడెక్కడ ఏది మాట్లాడినా ప్రజలు మాట్లాడినా ఎమ్మెల్యే పేరు ప్రభుత్వం పేరు చెప్తున్న వాళ్ళకందరికీ ఇప్పుడు సమాధానం చెప్పే సమయం వచ్చింది. ఎందుకు చెప్తున్నారు? కుర్చీల కోసము, మాది పక్క కుర్చీల కోసం ఉందని. నాకెందుకమ్మా, నిలబెట్టమంటే 10 గంటలు 15 గంటలు కూడా నిలబడుకొని పని చేయగలుగుతా. నాకు ఏ కుర్చీలు అవసరం లేదు. ఒకటే సమస్య, ఏంటది? 10 ఏళ్ల నుంచి ఈ సంఖలో ఒకరిని ఆ సంఖలో ఒకరిని వేసుకొని కూర్చుందమ్మా పెద్ద మనిషి. ఈరోజు ఒక ఆడామ వచ్చిందని చెప్పేసి 2వ మీదకి కుర్చీలు ఎత్తి కిందేస్తాడు. అహంకారమా? నువ్వేదో మేయర్ కుర్చీలో పెద్ద మనిషి అని చెప్పేసేసి నువ్వు నీ అహంకారాన్ని, నీ సునకానందం పొందాలంటే దానికి నీకు అవకాశం ఇవ్వమని తెలియజేస్తున్నా. ఆడోళ్ళ మన చిన్నకని చూస్తారా? మీ ఇంట్లో పని చేసేది మీరే, పిల్లలను సాకేది మీరే, మళ్ళా బయట కూలీ నాలి చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని పిల్లలకు అన్నం పెట్టేది మీరే. ఈ వాస్తవం తెలియజేసుకుంటే ఆడోళ్ళు దేవతామూర్తులు, వాళ్ళని గౌరవించాలా అనేది తలకై తెలిసిండేది. ఎందుకంటే అహంకారము పెట్టేగిపోయింది. 10 ఏళ్ళు ఏ విధమైన ఇక్కడ రాజకీయ చలనం లేకుండా కూర్చోబెట్టినారు కదా, ఈ కుర్చీ మనకు పర్మనెంట్ అనుకున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలల కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. 50కి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ని గెలిపించండి. ఆ తర్వాత చూడండి ఎంత స్పీడ్ గా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతాయో. ఎమ్మెల్యే మేయర్ ఒకటే పార్టీకి ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ముందుకెళ్ళిపోతుంది. మన కడపను అభివృద్ధి చేసేదానికి అడ్డుకునే శక్తి ఎవరి చేతుల్లో లేదని తెలియజేసుకుంటా ఉన్నాను. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తున్న శ్రీ విజయదుర్గాదేవి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కొనసాగుతున్న ప్రత్యేక పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పాల్గొంటారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కరుణించు తల్లి విజయదుర్గమ్మ, మా ఇలవైల్పు నీవేనమ్మా అంటూ భక్తులు అమ్మవారిని మనసారా ప్రార్థిస్తున్నారు. అమ్మవారి ఆలయానికి కళ్ళు మెరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలతో ఆలయ పరిసరాలను అలంకరించారు. వివిధ బంగారాభరణాలు, సువాసనలు వెదజల్లే పలు రకాల పుష్పాలతో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు తమ జన్మ ధన్యమైందని భావిస్తున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శ్రీ విజయదుర్గమ్మను స్కందమాతగా అలంకరించారు. ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, నిర్వాహకులు దుర్గాప్రసాదులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. హాజరైన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టడంతో అమ్మవారి దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయి. పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు అమ్మవారి ప్రాధాన్యతను తెలియజేస్తూ తీర్థ ప్రసాదాలను అందిస్తున్నారు. దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారాలు కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రకంఠేతి, ఊష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాజనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిరా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా అని నవదుర్గల చేత అమ్మవారికి ప్రతిరోజు కూడా 9 అలంకారాలతో పాటుగా శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారిని అలంకరించి అలంకార మండపంలో భక్తులందరికీ కూడా సందర్శనమిస్తారు ఈ దసరా శరన్నవరాత్రులలో. కానీ ఈ రోజున ఈసారి 11 రోజులు రావడం చేత అమ్మవారికి
నవదుర్గతో పాటుగా జగద్ధాత్రి అలంకారం కూడా చేర్చి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారాన్ని భక్తులందరికీ కూడా ఈసారి సందర్శనమిస్తారు మన యొక్క విజయదుర్గా దేవాలయంలో. మన కడప నగరంలో రెండవ ఇంద్రకీలాద్రిగా వెలిసినటువంటి శ్రీ విజయదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి భక్తులందరూ కూడా తమ కోరికలన్నీ కూడా తీర్చుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మనవి చేస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలో ప్రజలకు మేలు చేయకపోగా శాంతి భద్రతల విషయంలోనూ బీహార్ను మించిపోయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైసీపీ రూపొందించిన డిజిటల్ బుక్ పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నేతలు కార్యకర్తలపై దొంగ కేసులు పెడుతున్నారని, పాత కేసులు తెరపైకి తెచ్చి జైలుకు పంపడం దారుణమన్నారు. దొంగ కేసులతో రాక్షసానందం పొందుతుండగా తప్పుడు కేసులపై హైకోర్టు వార్నింగ్ ఇచ్చిందన్నారు. అయినా పోలీసుల్లో మార్పు రాలేదని చెప్పారు. ఇబ్బంది పడిన కార్యకర్తలు, నేతలకు భరోసా ఇచ్చేందుకు డిజిటల్ బుక్ తయారు చేశామని వారు తెలిపారు. ఏ రోజు సంఘటన ఆ రోజే యాప్లో రిజిస్టర్ చేయాలని, సామాన్య ప్రజలు డిజిటల్ బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఎవరికైతే అన్యాయం చేసినా, ఇబ్బంది పెట్టినా వారిని సప్త సముద్రాల అటువైపున్న చర్యలు తీసుకుంటామని అధినేత జగన్ ఇటీవల చెప్పారన్నారు. ప్రభుత్వాలు 5 సంవత్సరాలే ఉంటాయని అధికారులు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. నాయకుల మెప్పు కోసం ఇబ్బంది పెడితే మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16-17 నెలలు కావచ్చింది. ఈ 16-17 నెలల్లో ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అరాకొర అందించడం జరిగింది తప్ప పూర్తిగా ఇచ్చిన పరిస్థితి అంతకన్నా లేదు. శాంతి భద్రతలు చూస్తామా అంటే ఈ రాష్ట్రంలో ఇదేదో బీహార్ను మించిపోయి, పూర్వం బీహార్ పేరు చెప్తున్నారు, బీహార్ రాష్ట్రం, దాన్ని మించిపోయిన పరిస్థితి ఇప్పుడు కనపడుతోంది. సో ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిందల్లా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళను దొంగ కేసులు పెట్టి, అంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళను, గతంలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళను, ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్న నాయకులు ఉన్నారో, ఎవరైతే యాక్టివ్గా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో, గ్రామాల నుంచి మొదలుకొని రాష్ట్ర లెవెల్ వరకు అందరిపైన పాత కేసులు ఉంటే ఆ కేసులను తిరగదోడి కొత్తగా వీళ్ళందరి పేర్లు నమోదు చేసే కార్యక్రమం చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో చాలా దారుణం. వాళ్ళు చెప్పింది దానికంటే ఇంకా అంత ఎక్కువే చేస్తున్న పరిస్థితి అన్నమాట. అంత దారుణంగా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. సో తప్పకుండా వీళ్ళందరి దాష్టికానికి బలైపోయిన గ్రామ స్థాయి నుంచి, కార్యకర్తల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్న నాయకులకు భరోసా కల్పించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిజిటల్ బుక్ను, యాప్ను తయారు చేసింది వారి భరోసా కోసం. యాప్ను తయారు చేసింది. సో ఎందుకంటే ఒకవేళ ఏమైనా వాళ్ళ పేర్లు మర్చిపోవచ్చు, లేకుంటే ఇంకొకటి మర్చిపోవచ్చు. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ రోజు సంఘటనను ఆ రోజే
ఈ యాప్లో అప్లోడ్ చేసి పెడితే సో ఇవన్నీ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటాయి. ఎవరికి అన్యాయం జరిగినా, గ్రామ స్థాయి నుంచి అన్యాయం జరిగినా, ఎందుకంటే గ్రామాల్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, మండలంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు పెట్టే కార్యక్రమం, ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పేద రైతు భూమిరెడ్డి సుబ్బిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన అధికార పార్టీ నేతలకు కుమ్ము కాస్తున్న పోలీసు శాఖ తీరును ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. కడప నగరంలో భూమిరెడ్డి సుబ్బిరెడ్డి ఆత్మహత్యకు సంబంధించి నిందితులపై చర్యలు, అందుకు పోలీసు శాఖ తీరుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ జిల్లాలోని లింగారెడ్డిపల్లెకు చెందిన భూమిరెడ్డి సుబ్బిరెడ్డిని అదే గ్రామానికి చెందిన టీడీపీ లెక్కల రమణారెడ్డి భూమిని కబ్జా చేస్తున్న తరుణంలో తనకు రమణారెడ్డి వల్ల ప్రాణహాని ఉందంటూ పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత తీరుతో ఆందోళన చెందిన సుబ్బిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడి నెలన్నర రోజులు దాటినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటో తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వంలో భూ వివాదాలపై నాడు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ నేతలు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే విధానాలను కొనసాగించడం దారుణమన్నారు. ఈ విషయంలో అఖిలపక్ష నేతలు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడం దారుణమన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పేదలకు ఇబ్బందులు తప్పడం లేదని ఈ సందర్భంగా చెప్పారు. అధికార పార్టీ నేతలు భూ కబ్జాదారులు నిందితులకు వత్తాసు పలికితే అఖిలపక్షం ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోవని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా 48 గంటల్లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయకపోతే సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని వారు తెలిపారు. అందుకు పోలీసులు అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నేతలు సత్తార్, అవారు మల్లికార్జునతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. లింగారెడ్డిపల్లెకు సంబంధించినటువంటి భూమిరెడ్డి సుబ్బిరెడ్డికి, అదేవిధంగా అదే గ్రామానికి సంబంధించినటువంటి లెక్కల రమణారెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించి భూ వివాదంలో పదే పదే భూమిరెడ్డి సుబ్బిరెడ్డిని వేధిస్తూ ఉన్నట్లు, తన భూమిని కబ్జా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు ఈ రమణారెడ్డి చేస్తూ ఉన్నట్లు, తన రమణారెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పి సుబ్బిరెడ్డి అనేక పర్యాయాలు పోలీసులను ఆశ్రయించినా కూడా పట్టించుకోకపోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బిరెడ్డిని అనేక రూపాల్లో, అది పోలీసుల ద్వారా కావచ్చు, ఈ రమణారెడ్డికి ఉన్నటువంటి పలుకుబడి ద్వారా కావచ్చు, బెదిరించడం వల్ల అతను సూసైడ్ చేసుకున్నాడనేటువంటిది అనేక ఆధారాలతో కూడుకున్నటువంటి ఫిర్యాదు పోలీసులకు ఇచ్చినా కూడా భూమిరెడ్డి సుబ్బిరెడ్డి చనిపోయి దాదాపు 1.5 మాసం అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టనటువంటి పోలీసులు ఎవరైనా ఉన్నారంటే అది కడప జిల్లాలో ఉన్నటువంటి మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రహ్మంగారి మఠం పోలీసులే. మీరు నిందితుల పక్షాన, భూ కబ్జాదారుల పక్షాన మీరు ఒత్తాసు పలికితే అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోవు. ఇప్పటికైనా ఈరోజు జరిగినటువంటి అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇమ్మీడియట్గా 48 గంటల లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్టు చేయకపోతే మరోసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోవడము, తర్వాత జరగబోయేటువంటి ప్రత్యక్ష ఆందోళనకు పోలీసులు, అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలబడి వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరం 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సుబ్బారెడ్డి, టీడీపీ నేతలు ఎద్దుల శంకర్ తదితరుల ఆధ్వర్యంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కార్డులు ప్రభుత్వ పథకాలు మొదలుకొని మరెన్నో కార్యక్రమాలకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ చేపట్టి ప్రజలకు అందించడం జరుగుతుందని వారు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం క్యూఆర్ కోడ్, రాష్ట్ర చిహ్నం, కుటుంబ పెద్ద ఫోటోతో కూడిన కొత్త స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను తీసుకొచ్చిందన్నారు. ఈ డిజిటల్ కార్డులు పారదర్శకతను పెంచుతాయని, లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందేందుకు వీలు కలుగుతుందని వారు వివరించారు.
లబ్ధిదారులు ప్రభుత్వం పొందుతున్న తోడ్పాటును అందించడం చేసుకుని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పలువురికి స్వయంగా డిజిటల్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఇంకా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సింగం శెట్టి ఎల్లమ్మ అనిల్ కుమార్ తెలుగుదేశం ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలన్నీ కూడా రాష్ట్రంకి తీసుకొస్తూ ఉంది. ఈరోజు పేద ప్రజలకందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని కడపలో గౌరవ ఎమ్మెల్యే మాధవి గారి చేతుల్లో ఈ ప్రభుత్వం ప్రారంభం చేసినాము. పేదలకందరికీ కూడా రేషన్లో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా, అక్రమాలు జరగకుండా ఆ స్మార్ట్ రేషన్ కార్డు ట్యాప్ చేస్తేనే లబ్ధిదారులకు రేషన్ అందే విధంగా డీలర్లు కూడా ఎక్కడ మోసాలు చేయకుండా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ రేషన్ కార్డులు పనికొచ్చే విధంగా, దాని వెనక ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలు కూడా పొందుపరుస్తూ ఒక పగడ్బందీ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇటువంటి విధానాలన్నీ కూడా ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఐడి పరంగా కూడా పనికొచ్చే విధంగా ఈ రేషన్ కార్డులు పనిచేస్తాయి. మరి అదే కాకుండా కడప నగరంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి. గత సంవత్సర కాలంలో ఆర్థికంగా కష్టాలు ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే అన్నీ కూడా ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కి ఇవన్నీ కూడా చేయబోతున్నాం. రేపు 2-3 నెలల్లో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ప్రజలకు నేను ఇప్పుడు నిరంతరం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉంటా. కార్పొరేషను తెలుగుదేశం పార్టీ పరం చేయండి. ప్రభుత్వం తెలుగుదేశం ఉంది, ఎమ్మెల్యే తెలుగుదేశం ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ లాగా పనిచేస్తేనే అన్నీ కూడా సమపాలనలో నగరాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ వైసీపీ వాళ్ళ చేతుల్లో పెట్టి అవినీతి చేసి, అక్రమాలు చేసి ఈరోజు అభివృద్ధికి నోచుకోక కడప నాశనం అయిపోయిన పరిస్థితిని ప్రజలకు గుర్తు చేస్తూ ఉండా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇటువంటి విధానాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఇంకా ముందు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఏ సంక్షేమ కార్యక్రమంలో కానీ ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అందరికీ ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు పెంచి పేద మధ్యతరగతి విద్యార్థుల కళలను సాకారం చేయాలని ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతినిధులు ప్రదర్శనగా కలెక్టరేట్కు వచ్చి జేసీ అదితి సింగ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించి ఉత్తమ వైద్యులుగా రాణించాలని విద్యార్థులు లక్ష్యంగా చేసుకుని శ్రమిస్తుంటారని, అలాంటి వారికి ప్రస్తుతం తీవ్ర నిరాశ ఎదురవుతోందన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న విద్యార్థులకు తగినన్ని మెడికల్ సీట్లు లేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మాధవి, రెహమాన్, గణేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పెంచాలి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లను వెంటనే పెంచాలి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లను వెంటనే ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ చైర్పర్సన్ని. సో మేమేమంటే ఇప్పుడు వైద్య విద్యను అభ్యసించాలనుకునేటటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అసోసియేషన్గా మేమంతా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు, అలాగే వైద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించాలి అని
ముఖ్యమంత్రి గారికి మా మరలను విన్నవించుకుంటున్నామండి. ప్రత్యేకించి ఈ సందర్భంగా మీరు తెలియజేసేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనటువంటి కాంపిటీషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. వైద్య సీట్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. మేము ఈ సందర్భంగా విన్నవించుకుంటుంది ఏంటంటే వీలైనన్ని ఎక్కువ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లోనే పెంచాలి, మరి తద్వారా అనేక మంది పేద విద్యార్థులను ఆదుకోవాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నామండి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి వైద్య సీట్ల సంఖ్య ఎక్కువ. కానీ నేటి పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఒక జనరల్ విద్యార్థికి 390-400 మార్కులకి ఒక సీట్ ఎంబీబీఎస్ సీట్ వస్తుందండి. అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే 490-500 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అక్కడికిక్కడికి ప్రతి కేటగిరీలో కూడా ఒక 100 నుంచి 120 మార్కులు వేరియేషన్ ఉందండి. అంటే 2014 తర్వాత తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీని కూడా ప్రతి జిల్లాలో వాళ్ళు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారండి. పేద విద్యార్థుల తాలూకా భవిష్యత్తును కాపాడడానికి ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల, చొరవ వల్ల నేడు అక్కడ కాంపిటీషన్ తగ్గింది. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరి సీట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము మా కొత్త డిమాండ్స్ ఏం లేవండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి సీట్లను పెంచాలి, అనేక మంది పేద విద్యార్థులకు భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మేము ఈ సందర్భంగా మేము విన్నవించేటటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పిల్లలు అత్యధికమైన మార్కులు సంపాదించుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి మన రాష్ట్రంలో పిల్లలే, మన సహోదరులే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మంచి మార్కులు వచ్చి మీరు ఎక్కడైతే చదవాలనుకుంటున్నారో అదే కాలేజీలో మీరు ఆల్ ఇండియా కోటాలో ఆప్షన్ పెట్టుకోవటం వల్ల మన రాష్ట్రంలో ఒక విద్యార్థికి మేలు చేసిన వారు అవుతారు, ఒక కుటుంబంలో మరి వెలుగులు నింపుల వారు అవుతారని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నామండి. నా పేరు మాధవి అండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అండ్ విద్యామంత్రి లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ నేను విన్నపించి నేను తెలియజేస్తున్నానండి. మా పిల్లలు వచ్చేసి ఇప్పుడు 3-4 లాంగ్ టర్మ్స్, 5 లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా సీట్ రాని దుస్థితి మన ఏపీలో ఉందండి. మేము అసలు నిద్రపోని రాత్రులు ఎన్నో ఉన్నాయి సార్. ఇట్లా మాకు త్వరితంగా మాకు సీట్లు పెంచాలని మేము అభ్యర్థిస్తున్నాము సార్. మాకు చాలా బాధగా ఉంటుంది సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే మా ఏపీలో వచ్చేసి చాలా సీట్ల కొరత ఉంది సార్. అక్కడ 9,000 సీట్లు పైన ఉంటే మన రాష్ట్రంలో మాత్రము 6,000 సీట్లు కూడా అసలు చాలా తక్కువగా ఉన్నాయి సార్. అసలు కన్వీనర్ కోటా చూసుకుంటే మనకు మ్యాక్సిమం 3,000 పైన కొన్ని సీట్లు సార్, అంతే. కానీ ఇంకా పెంచుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ గవర్నమెంట్ కాలేజెస్ కానీ మన ఉన్న కాలేజెస్లో అయినా కానీ సీట్లు కనుక పెంచగలిగితే కనుక 2,000 సీట్లన్న కనీసం త్వరితంగా పెంచగలిగితే కనుక ఈ సంవత్సరమే పెంచగలిగితే ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్. మాకు మా పిల్లలు అసలు రోజు ఏడుస్తున్నారు సార్. 3-4 లాంగ్ టర్మ్స్ చేసి అసలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, మేము ఎంత బాధపడుతున్నామో కొంచెం అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, మేము అభ్యర్థిస్తున్నాము, విన్నవించుకుంటున్నాము. మా తల్లిదండ్రుల తరపున, అసోసియేషన్ తరపున కూడా నేను మాట్లాడుతున్నాను సార్. అసలు నేను మా పిల్లల కోసమే కాదు సార్, మొత్తం ఏపీ రాష్ట్రం అంతా ఇదే బాధపడుతున్నాం సార్. నీట్ ఎన్నిసార్లు రాసినా కూడా రాని దుస్థితి ఉంది సార్. ఇప్పుడు 360 పైన ఉన్న మార్క్స్ 360 కింద ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో సీట్లు వస్తున్నాయి సార్. బీసీఏ క్యాస్ట్ కానీ, మిగతా ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓసీకి కూడా 400 మార్కులకే వస్తున్నాయి సార్. మాకు ఇక్కడ అసలు 500 అబోవ్ మార్క్స్ వచ్చినా కూడా మాకు సీట్ రాని దుస్థితి ఉంది సార్. ఈ పరిస్థితి మారాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ ముఖ్యమంత్రి గారు, ప్లీజ్ దయచేసి మాకు సీట్లు పెంచాలని మేము కోరుకుంటున్నాం సార్. తల్లిదండ్రులుగా మా విజ్ఞప్తి సార్ ఇది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో మామూలుగా ఇప్పుడు సేమ్ కాలేజీలో సీటు వచ్చినా కూడా ఇప్పుడు స్టేట్ కోటాలో కూడా అదే సేమ్ కాలేజీలో వస్తుందండి. మీరు స్టేట్ కోటాలో తీసుకోవడం వల్ల ఆల్ ఇండియా కోటాలో సీట్స్ అన్ని ఇతర రాష్ట్రాల వారు ఆక్యుపై చేస్తారండి. దానివల్ల మనకే నష్టం జరుగుతుంది. మనకుండే ఏపీలో ఇంకా అసలు సీట్ల కొరత చాలా ఉంది. అసలే మిగతా పిల్లలందరూ కింద ఉన్న బార్డర్లో ఉన్న పిల్లలకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా మన పిల్లలు అది అర్థం చేసుకొని కొంచెము ఆల్ ఇండియా కోటాలో సీట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలబడి వారి కలలను సాకారం చేసేందుకు కృషి. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టీకరణ.
శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో కళకళలాడుతున్న శ్రీ విజయదుర్గమ్మ ఆలయం పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి పూజల్లో పాల్గొంటున్న భక్తజనం. కూటమి సర్కార్ హయాంలో ప్రజలకు మేలు చేయకపోగా శాంతి భద్రతల విషయంలోనూ విఫలం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.